భాగంగా ఈరోజు నూతనంగా కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఇచ్చినటువంటి సాంబశివరావు గారు కూడా హాజరవుతా ఉన్నారు. ఈ సందర్భంగా జిల్లా కార్యవర్గ సభ్యులు, జిల్లా కార్యదర్శులందరూ రావడం జరిగింది. ముందుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి సాగర్ పాషా గారిని పరిచయం కావాల్సిన కోరుతా ఉన్నాం. అలాగే జిల్లా రాష్ట్ర సమితి సభ్యులు పంజల నరసన్న గారిని పరిచయం కావాల్సిన కోరుతా ఉన్నాం. అలాగే జిల్లా కార్యవర్గ సభ్యులు సలిగంటి శ్రీనివాస్ గారిని పరిచయం కావాల్సిన కోరుతా ఉన్నాం. అలాగే జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్ గారిని పరిచయం కావాల్సిన కోరుతా ఉన్నాం. అలాగే జిల్లా కార్యవర్గ సభ్యులు శంకరన్న గారిని పరిచయం కావాల్సిన కోరుతా ఉన్నాం. అలాగే జిల్లా కార్యవర్గ సభ్యులు రావులపల్లి రవికుమార్ గారిని పరిచయం కావాల్సిన కోరుతా ఉన్నాం. అలాగే జిల్లా కార్యవర్గ సభ్యులు ఖమ్మం వెంకన్న గారిని పరిచయం కావాల్సిన కోరుతా ఉన్నాం. అలాగే రాష్ట్ర సమితి సభ్యులు సారణ గారిని పరిచయం కావాల్సిన కోరుతా ఉన్నాం. రాష్ట్ర సమితి సభ్యులు లక్ష్మీకుమార్ గారిని పరిచయం కావాల్సిన కోరుతా ఉన్నాం. అలాగే రేసెల్లయ్య గారిని కూడా పరిచయం కావాల్సిందిగా కోరుతాము. ఈ కొత్త ప్రభుత్వం వచ్చి నిన్నటికి నెల అయింది. 8వ తారీఖు కదా, నెల రోజులు ప్రభుత్వాన్ని పాత వాళ్ళు జీవించుకోలేకపోతాం. బీఆర్ఎస్ ప్రభుత్వం అది వాళ్ళు ఇంకా అధికారంలో ఉన్నట్టు భావిస్తున్నారు. ఏ పద్ధతి అయినా సరే ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రజల తీర్పుని అంగీకరించాలి, గౌరవించాలి. దానిపైన వీళ్ళు శ్వేతపత్రం వేస్తే వాళ్ళు శ్వేతపత్రం అనేసారు. శ్వేతపత్రం అంటే దానికి సంబంధించినటువంటి పూర్వాపరాలు, దాని నిధులు ఏం చేశారు, ఏం ఖర్చు ఉంది, దాని ప్రణాళిక ఏంటి. శ్వేతపత్రం ఏంటో మాకు అర్థం కాదు. శ్వేతపత్రం అంటే శ్వేత అంటే చెమట, అంటే బాగా చెమట పిండి ఈ సంపదని ఎలా రాళ్ళపాలు చేశారు, లేకపోతే కొంతమంది పాలు చేశారు, అది శ్వేతపత్రం. ఆ శ్వేతం మనకు అవసరం. పేదవాడి శ్వేతం కావాలి, ఏసీలో కూర్చున్నవాడి శ్వేతం కాదు. ఆ విధంగా అదొక తప్పు చేశారు. మరలా ఇంకొకటి, ఈ నెల రోజుల్లో వీళ్ళు వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు ఏంటి, దానిపైన ఎట్లా తప్పులు జరుగుతుందో ఒకటి తయారు చేస్తున్నారు. ఇది ఎక్కడ చూస్తానికి హాస్యాస్పదంగా ఉంది. అదే పద్ధతిలో ప్రజాస్వామ్యానికి అవాంఛనీయంగా కూడా ఉంది. ప్రజాస్వామ్య ప్రక్రియ చాలా తప్పు చేస్తున్నారు టీఆర్ఎస్ వాళ్ళు. అంటే వాళ్ళ తప్పులు ఎక్కడ బయటపడుతున్నాయో అనే దాంతో రివర్స్ అటాక్ పెడుతున్నారు. రివర్స్ అటాక్ ఎలా పెడుతున్నారు? వాస్తవంగా మొన్న సీఎం గారు వచ్చారు, ఈ సీఎం గారు కేసీఆర్ గారు ఎన్నికలు వచ్చి స్పెషల్ ఫండ్ పేరుతో ప్రతి నియోజకవర్గానికి అన్ని కోట్లు ప్రయత్నం చేసిపోయారు. అంటే ఫ్లోటెడ్ ఎకానమీ అంటారు, కృత్రిమ ఆర్థిక వ్యవస్థ. చూస్తే అందులో డబ్బులు లేవు. డబ్బులు లేకుండా ఎలక్షన్ తర్వాత ఏదైనా చేద్దామని ప్రయత్నం చేసిపోయారు. ఇప్పుడు చూస్తే రూపాయి లేదు. అదే పద్ధతులు నోటికి ఏది పడితే అది వాగ్దానాలు చేసి అదంతా మీరు అయ్యి అమలు చేయాలి, ఇప్పుడు మీరు చెప్పిన అమలు చేయాలి. ఇది వీళ్ళ ముందు పెడుతున్న లక్ష్యం. అని ఆయన చేసిన పిచ్చి పిచ్చి వాగ్దానాలు అమలు చేయాలి. పిచ్చి పిచ్చి వాగ్దానాలు మామూలు పిచ్చి పిచ్చి కాదు. ఆయనకి ఏది గుర్తొస్తే అది చిన్న పిల్లల్లాగా హాస్యాస్పదం. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి అధ్యయనం చేయాలి, దాని పూర్వాపరాలు పరిశీలన చేయాలి, దాని పరిణామాలు పరిశీలన చేయాలి, దానికి సంబంధించినటువంటి ఫలితాలని ఒక అంచనాతో చెప్పాలి. రోజుకి ఏది వస్తే ఆ రోజు దాన్ని బట్టి గీయడానికి గీటలు రాయకుండా అప్పుడు ఆ నియోజకవర్గం ఉపయోగించాలి. అప్పుడు ఏం చెప్పాడు? దళిత బంధాలు. దళిత బంధు ఈ నియోజకవర్గమే కాదు, మొత్తం అన్నారు. ఏమైంది ఇప్పుడు దళిత బంధు? డబల్ బెడ్రూమ్ ఏమైంది ఇప్పుడు? అలాగే ప్రాజెక్టు, మన సీతారాం ప్రాజెక్టు ఏమైంది? నాకు తెలిసి సీతారాం ప్రాజెక్టు ఒక 300 కోట్లు ఒక బిట్టు, 300 కోట్లు కరెక్ట్ మొదట్లో.
రాజీవ్ దుమ్ముగూడి, ఇందిరా ఇప్పుడు ఎంత బడ్జెట్ అయింది చెప్పండి? దాదాపు 13,000 కోట్లు వచ్చింది. 13,000 కోట్లు వచ్చినా ఒక సుక్క నీరు లేదు. అంత మాయ. మన సీతారాం ప్రాజెక్టు ఆ విధంగా ఒక్కొక్క డబ్బుని అలా లోడ్ చేసుకుంటూ డబ్బంతా దుర్వినియోగం చేశారు. వాడు పెట్టిన ఖర్చు అంతా దీని మీద పెట్టారు, ప్రాజెక్టు మీద పెట్టేశారు. అంటే ఎంత పోయింది, ఎంత తిన్నారు. డబ్బు అనేది అందరి ఉద్యోగస్తుల బిల్లులు కూడా అక్కడే అయిపోయింది. దానికి కూడా కమిషన్ కట్టే పరిస్థితి. బిల్లులు ఉద్యోగస్తులు రావాల్సిన ఈఎఫ్ కానీ లేదా ఉద్యోగస్తులు తీసుకునే అప్పు కానీ ఇది తీసుకోవడానికి మనం దానికి లంచం కట్టాల్సిన అంటే ఆర్థిక వ్యవస్థను పూర్తిగా ప్రకారం చేశారు. మీరు ఒక్కొక్క అంశం వారికి తీసుకోండి. ఒక్కొక్క అంశం వారికి తీసుకుంటే విద్యుత్ రంగం తీసుకోండి 80,000 కోట్లు. సింగరేణి తీసుకోండి, జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, బ్యాంకుల్లో తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకోండి, మొత్తంగా వస్తుదారికి జీతాలు ఇచ్చే పరిస్థితి. డబల్ బెడ్రూమ్ తీస్తే లేదు, 3 ఎకరాల భూమి లేదు, ఉద్యోగాలు లేవు. అంతా గవర్నమెంట్ వచ్చింది అందరూ కూడా అది ఏం చేశారు తెలియదు. ఇదంతా భాగం. ఎవడో చెప్పుకునే అవకాశం లేదు, కలిసే అవకాశం లేదు. ఇవాళ ఫ్రీ అయిపోయింది, అందరూ కలుస్తున్నారు. ఎంత పని చేసినా కలవడానికి అవకాశం ఉంది. ముఖ్యమంత్రిని కలవచ్చు, లేకపోతే సెక్రటరీ ఫ్రీగా వెళ్ళవచ్చు. ఈ వెళ్ళడం వల్ల అన్నీ అవుతాయని కాదు. అసలు ముందు ఎనభై సంఖ్యలు బిగించుకున్నాడు ఆయన కేసీఆర్ గారు. తనకు తాను బంధించుకుని తెలంగాణ మొత్తాన్ని తన జేబులో బంధించాడు. ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని తన కుటుంబానికి బంధించాడు. చాలా తప్పు చేశాడు. తెలంగాణకి తీరని తప్పు చేశాడు. అందువల్ల మనం చూస్తూ ఉంది 10 ఏళ్ల కాలంలో ఏ సెక్టార్లో కూడా జరగలేదు. ఏ సెక్టార్ ఎంప్లాయ్మెంట్ కానీ లేకపోతే కార్మిక వర్గం కానీ అవుట్సోర్సింగ్ ఉండదు. ఏమైంది? కాంట్రాక్ట్ కార్మిక వ్యవస్థ ఉండదు. తీసుకోండి, ఒక్కటైనా ఒక్క హామీ అయినా ఒక రైతు బంధు ఒకటి ఓకే ఇస్తున్నారు. మీ అగ్రి రైతు బంధు దాంట్లో ఒకసారి వేసారు, 2 సార్లు వేసారు. అట్లా కొన్ని చేస్తున్నారు. కానీ కొన్ని చెప్పుకోదగ్గది నాకు తెలిసి రైతు బంధు ఒకటి. ఇంకా పెన్షన్ కొద్దిగా పెంచారు. కానీ మరి పెన్షన్ కొత్తగా ఇచ్చారా? కొత్తగా ఇవ్వలేదు. మనం 10 ఏళ్లలో అసలు కొత్త పెన్షన్ లేదు. 10 ఏళ్లలో రేషన్ కార్డు లేదు. ఇలా తీసుకుంటే దీన్ని తెలంగాణని ఒక గొల్ల చేసేసారు. ఇప్పుడు వీళ్ళు కొత్తగా చాలా వాగ్దానం చేశారు. 6 గ్యారెంటీస్ పెట్టారు. 6 గ్యారెంటీస్ అమలు చేయాలి. వాళ్ళు ఏమన్నారు, 2 రోజుల్లో చేస్తారు అది 100 రోజులు టైం ఉంటుంది పెట్టారు. మీకు ఎందుకు అంత ఆపుకుంటా? ప్రజలకు వదిలేయండి. తర్వాత మీ ప్రతిపక్ష పాత్ర వహించడానికి టైం ఉంది. మీకు అంత ఆతృత అవసరమే ఉంది. అది ఇప్పుడు ఏదో చేశారు అని వస్తున్నారు. ఆయన ప్రధానమంత్రిని కలుస్తున్నాడు, ఆ మంత్రులను కలుస్తున్నాడు. వేషధారు పాటలు సంతోషమైనటువంటి కారణం. ఆయన వేషధారు పోయింది. వాళ్ళు రావాల్సిన డబ్బులు లేవు, తీసుకున్నారు. ఇక్కడే మరి పారామీటర్స్ ఉంటే అంత బాగున్నట్టు ఆర్థికంగా. దానిలో నెంబర్ 1, దీనిలో నెంబర్ 1, తలసరి ఆదాయం నెంబర్ 1, జాతీయ మన ఆహార సూచీలో నెంబర్ 1, ఇవి అట్లా ఉంటాయి. ప్రాక్టికల్గా వచ్చేసరికి వచ్చిన ఇవాళ రాష్ట్రంలో మా స్థానం ఒకటే అయినా లక్షల మంది ప్రజలు మాట్లాడుతున్నారు. ఎందువల్లంటే ఎన్నికల్లో
సామాంస ప్రాతినిధ్యం అనేది లేకపోబట్టి ఇది ఫస్ట్ వన్ సింగిల్ ఓట్ మెజార్టీ అయినా గెలుపుకి ప్రాతిపదిక అవుతుంది కాబట్టి నలుగురు పోటీ చేస్తే 26,000 ఓట్లు వచ్చినట్టు గెలుస్తుంది. మిగిలిన వాళ్ళందరూ వ్యతిరేకిస్తారు. అది కాదంటున్నాను. సామాజిక ప్రాతినిధ్యం అంటే నీకు 20,000 వస్తే 2 స్థానాలు, నాకు 30,000 వస్తే 3 స్థానాలు, అట్లా రావాలి కొన్ని దేశాలు. అది వస్తే తప్పితే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అయినా కూడా ఇవాళ అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేకపోయినా కొన్ని కోట్ల మంది దేశంలో కొన్ని లక్షల మంది కమ్యూనిస్ట్ పార్టీ అభిమానులు ఈ సెక్రటరీ తీసుకోండి పౌరాలను గెలిచాం. పేదలందరూ ఓట్ల రూపంలో మార్చాలి. ఓట్ల రూపంలో మార్చాలని టైం పడుతుంది. ఈలోపు మేము దీనిలో నుంచి మెరికల్ లాంటి ఐడియాలజికల్గా మేము కార్యకర్తలు తయారు చేసుకుంటాం. అసెంబ్లీ అనేది ఉన్నది పోతుంది. ఇది శాశ్వతం కాబట్టి ఎన్నికల్లో గెలవకపోయినా మేము ఉన్నాం. చాలామంది చూస్తున్నారు కదా, బీఆర్ఎస్ తీసుకుంటుందా సింగరేణిలో వాళ్ళ అధికారంలో ఉంటే ఈ సంఘం ఐఎన్టీసీ మొత్తం వాళ్ళు ఓడిపోయారు, మొత్తం ఇటు వచ్చేసింది. ఇంకోసారి కానీ బీఆర్ఎస్ ఓడిపోతే ఆ పార్టీ తీసుకోండి కదా. చాలా పార్టీలు అది టైం కాదు కానీ ఉంటే ఉంటాయి లేకపోతే పోతాయి వాళ్ళ కాబట్టి కార్యకర్తలను పెంచుకుంటూ వారిని ఐడియాలజీ సైద్ధాంతికంగా తయారు చేసుకుంటూ ప్రజా సంఘాలు తయారు చేసుకుంటూ ఎప్పుడు కూడా ప్రజల గొంతు వినిపించే విధంగా మేము ముందుకెళ్తాం. ఆ క్రమంలో నా బాధ్యతలు నేను మన ఉమ్మడి జిల్లా ఖమ్మం అండ్ తెలంగాణ రాష్ట్ర సెక్రటరీ తెలంగాణకి మేము జరగాలి. నా బాధ్యత వల్ల పేదవాడి గొంతులాగా అది వినిపించాలి. మన ఉమ్మడి జిల్లాకి ప్రత్యేక బాధ్యత, మన కొత్తగూడెం జిల్లాకి మరింత బాధ్యత. జిల్లా కొత్తగూడెం ఇక్కడ మన మిగిలిన గిరిజన నియోజకవర్గం ఏదో శతరాం ప్రాజెక్టు ఉంది పెండింగ్, మన పరిశ్రమలు కూడా అన్ని పెండింగ్లో పడిపోయి ఒక్కొక్కటి పోతూ ఉన్నాయి. వీటన్నిటి మీద సమగ్రంగా అధ్యయనం చేసి ఇక్కడ మన భద్రాచలం ఎప్పుడేమైందో తెలియదు. ఇప్పుడు కూడా మొన్న కొద్దిగా వర్షాలు వస్తేనే బీటీపీఎస్ దానిలో నీళ్ళు కట్టాయి. ఇంకా ఈ ప్రాజెక్టు పూర్తయితే ఏమైందో తెలియదు. అదే పద్ధతిలో మన గ్రామ పంచాయతీలు మన 5 ఇప్పుడైనా ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చొరవ చేసి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి వీళ్ళిద్దరూ యువకులే ముడియాడంగా ఇద్దరు ఒకే వయసు ఉంటారు మాట్లాడి మేము కూడా ప్రతిపాదన అక్కడ కూడా పెడతాము. చేస్తే 5 గ్రామాలు మనకు కలిస్తే కొంతమంది ఫ్రీ అవుతుంది. అలాగే వరద తగ్గించే మార్గం చూస్తూ దానికి కొద్దిగా ప్లాన్ మార్చాలి. కొద్దిగా ప్లాన్ మార్చి భద్రాచలాన్ని బతికించాలి. ఆ వైపుగా మేము కార్యక్రమాలు తీసుకుంటాం. తెలియజేస్తూ ఉంటాం. వరద తాకిడి తగ్గాలి. దాని డిజైన్ కొద్దిగా మార్చాలి. డిజైన్ మార్చకపోతే ఎప్పుడైనా మనకి ప్రమాదం. అవన్నీ కూడా మేము తీసుకుని రాష్ట్ర సమస్యలు ఇది ప్రత్యేకించి మన జిల్లా సమస్యల మీద కమ్యూనిస్ట్ పార్టీకి మేము పోరాటం చేస్తామని తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారం.